వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. నేను నీలిమ. పొలిటికల్ కారిడార్లోకి ఎంటర్ అయ్యే ముందు హైలైట్స్ చూద్దాం. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం నారావారికి ముందే తెలుసా? అమరావతిలో ఆందోళన, రియల్ దందా చేసిన పచ్చనేతలకు దడ. టీఆర్ఎస్ పై ప్రొఫెసర్ కోదండరామ్ కౌంటర్ అటాక్. కారిడార్లోకి ఎంటర్ అయ్యి డీటెయిల్స్ చూద్దాం. ₹500,000 నోట్ల రద్దు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ముందే తెలుసా? సరిగ్గా నెల క్రితమే ఆయన ఈ విషయమై ప్రధాని మోదీకి ఎలా లేఖ రాయగలిగారు? సరిగ్గా ఒక్కరోజు ముందే హెరిటేజ్ ఫుడ్స్ ను ఎలా వదిలించుకోగలిగారు? నల్లధనం వ్యవహారంపై బాబుపై సెటైర్లు, నోట్ల రహస్యం ఎలా తెలిసిందని విపక్షాల విమర్శలు, నోట్ల రద్దుకు ఒకరోజు ముందే హెరిటేజ్ ఫుడ్స్ అమ్మకం, నోట్ల రద్దుకు నెల ముందే మోదీకి చంద్రబాబు లేఖ, కేంద్ర నిర్ణయాలన్నీ ముందే ఎలా తెలుస్తున్నాయని విపక్షం ప్రశ్నలు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై రాజకీయ పార్టీల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నోట్ల రద్దు నిర్ణయం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మోదీ తీసుకునే నిర్ణయానికి తనదే క్రెడిట్ అని చంద్రబాబు చెప్పుకుంటుంటే, అసలు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు చంద్రబాబుకు ముందే ఎలా తెలుస్తాయనే సందేహం అంతటా వ్యక్తమవుతోంది. ప్రధాని మోదీ పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించడానికి ఒకరోజు ముందే చంద్రబాబు తన వ్యాపార సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ ను ఫ్యూచర్ గ్రూప్ కు అమ్మేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీని వెనుక ఏదో పెద్ద మతలబే ఉందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఇంత పెద్ద భారతదేశంలో ఈ ఆదిగోస్లో నేనైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విషయాలు చాలా పెద్ద స్థాయిలో మాత్రమే తెలియాలి, భారతదేశ ప్రధానమంత్రి దగ్గర జరుగుతున్న నిర్ణయాలని ఇవాళ మరి మీరు చెప్తున్నట్టు చంద్రబాబు నాయుడు ముందే లేఖ రాశాడంటే ఏ విధంగా ఈయనకి ఈ విషయం తెలిసింది, ఎవరికి తెలియని విషయాన్ని, దీని మీద ప్రత్యేకమైన దృష్టిని కేంద్ర ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రభుత్వం మీద పెట్టవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ మధ్య జరుగుతున్న అవినీతి కార్యక్రమాలు, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలు మనకు తెలుసు. ఏ విధంగా ప్రజాధనాన్ని వారి అధికార బంధాలతో తింటున్నారో మనకు తెలుసు. ఆ రకంగా వారు ఏ రకంగా ముడుపులు తీసుకుంటున్నారో మనకు తెలుసు. ఈ విషయాన్ని ముందుగా ఆయనకున్న అవకాశంతో తెలుసుకొని దాన్ని జాగ్రత్త పడి ఉండాలి. లేదు అంటే ఇంకా ఓవర్ దీంట్లో ఉంటే అందుకే ప్రత్యేకమైన దృష్టిని చంద్రబాబు నాయుడు మంత్రివర్గం మీద కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టాలనేది నా తాలూకా డిమాండ్. నోట్ల రద్దు నిర్ణయానికి సరిగ్గా నెల రోజుల ముందే పెద్ద నోట్లు రద్దు చేయాలని ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ రాయడం ఏంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకరోజు ముందు హెరిటేజ్ అమ్మకం, నెల ముందు లేఖ రాయడం వెనుక ఏదో సీక్రెట్ ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై సోషల్ మీడియాలో చాలా సెటైర్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబం, వ్యాపార లావాదేవీలపై చర్చకు దారితీస్తోంది. ఈ లోగుట్టంతా చంద్రబాబు నాయుడికే ఎరుక. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరస్పాండెంట్, విజయవాడ. పెద్ద నోట్లు రద్దయిపోవడంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోవటం ఖాయంగా కనిపిస్తోంది. అనూహ్యంగా ధరలు పెరిగిన అమరావతిలో ఇది భారీగా ప్రభావం చూపుతోంది. ఎడాపెడా భూములు కొనేసిన పచ్చపార్టీ నేతలకు ఇప్పుడు ప్రశాంతత కరువైంది. కేంద్ర నిర్ణయంతో టీడీపీ నేతలకు ఝలక్. అమరావతి రియల్ ఎస్టేట్కు తీరని దెబ్బ. మార్కెట్ వాల్యూ మటాష్. 1,00,000 ఎకరాల భూమి ధరలు తారుమారు. రాజధానిలో భారీగా భూములు కొన్న టీడీపీ నేతలు. కాలేజీ సిబ్బంది పేర్లతో మంత్రి నారాయణ కొనుగోలు. 500, ₹1,000 నోట్లను రద్దు చేస్తూ మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయం ఏపీ టీడీపీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో అతి ఎక్కువగా ప్రభావితమయ్యే రంగం రియల్ ఎస్టేట్. ఆ దెబ్బ మొదట ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిని అతలాకుతలం చేయబోతోంది. రాజధానిలో భూములు కొన్న వారిలో ఎక్కువ మంది టీడీపీ నేతలు, వాళ్ల బినామీలే ఎక్కువ. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తన కాలేజీల్లో పనిచేసే సిబ్బంది పేరుతో చాలా భూములు కొన్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరో మంత్రి రావెల కిషోర్ బాబు కుటుంబ సభ్యులు కూడా భారీ స్థాయిలో భూములు కొన్న సంగతి తెలిసిందే.
ఇలా భూములు కొన్న వాళ్ల తలరాతలన్నీ ఇప్పుడు మారడం ఖాయంగా కనిపిస్తోంది. మోదీ సర్కారు దెబ్బతో మార్కెట్ విలువ పడిపోవటం ఖాయం. అమ్ముకున్న వాళ్లు మాత్రం కొంతలో కొంత సేవ్. చాలా మంది ఎకరాకు 1.5 కోటి కొన్నారు. కానీ రిజిస్ట్రేషన్ 15 లక్షలకే చేయించుకున్నారు. మిగిలిన మొత్తమంతా బ్లాక్ మనీయే. ఇప్పుడు కేంద్రం నిర్ణయంతో సమీప భవిష్యత్తులో రియల్ ఎస్టేటు రంగం గతంలోలా ముందుకు సాగడం కొంచెం కష్టమైన వ్యవహారమే. అంతేకాదు, దేశంలోని మిగతా ప్రాంతాలతో పోల్చితే అమరావతిలో భూముల ధరలు చాలా ఎక్కువనే చెప్పాలి. ఒక్క అమరావతి పరిధిలోని 29 గ్రామాలే కాదు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పతనమవడం ఖాయమని నిపుణులు అంటున్నారు. మరోవైపు చంద్రబాబు మాట నమ్మి భూములిచ్చిన రైతుల్లో ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది. ఇంకా రైతులకివ్వాల్సిన పట్టాలు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. చాలా వరకు భూముల క్రయ విక్రయాలు ఒప్పందాల దశలోనే ఉన్నాయి. భూములు కొన్న టీడీపీ నేతలకైతే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు భూముల విలువల అమాంతం పడిపోతే తమ తలరాతలు మారతాయనే ఆందోళన చాలా మందిలో కనిపిస్తోంది. ప్రధాని మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అలజడి మొదలైంది. దీనిపై స్పందించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అంతా లెక్కల్లోనే బిజీగా ఉన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు మోదీ సర్కారు నిర్ణయం అమరావతి రియల్ ఎస్టేట్పై పడింది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, విజయవాడ. సిటీ ఆఫ్ డెస్టినీ టీడీపీ డెస్టినీని మార్చేయబోతోందా? జై ఆంధ్రప్రదేశ్ సభ సక్సెస్ టీడీపీ శ్రేణులకు పంపిన సంకేతాలేంటి? హుద్హుద్ను జయించామని చెప్పుకున్న చంద్రబాబుకు బీచ్ లవ్ ఫెస్టివల్ కొంప ముంచబోతోందా? గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఇన్నాళ్లు ధీమాగా మాట్లాడిన టీడీపీలో ఇప్పుడు నమ్మకం సడులుతోంది. వైఎస్ఆర్సీపీ విశాఖలో నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం కావడంతో టీడీపీ శ్రేణుల్లో కలకలం సృష్టిస్తోంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ఆ సభకు మునుపెన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. సభ జరిగిన ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం జనసంద్రంగా మారింది. స్టేడియం లోపల ఎంతమంది ఉన్నారో బయట అంతే స్థాయిలో జనం ఉండడం టీడీపీ శ్రేణుల్ని నివ్వెరపరిచింది. జగన్మోహన్ రెడ్డిపై జనం చూపిన అభిమానం పచ్చపార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సభకు వచ్చిన వారిలో ఎక్కువ మంది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వారే. త్వరలో జీవీఎంసీకి ఎన్నికలు జరగనున్న క్రమంలో ఈ పరిణామాలు టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విశాఖకు జరుగుతున్న అన్యాయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించడంతో ఎటూ పాలుపోని స్థితిలో పడిపోయారు తెలుగు తమ్ముళ్ళు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి, ప్రజా వ్యతిరేక విధానాలతో టీడీపీపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఇప్పుడు బీచ్ లవ్ ఫెస్టివల్ వివాదం వచ్చిపడింది. ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు విశాఖలో నిర్వహించి తలపెట్టిన బీచ్ లవ్ ఫెస్టివల్ పై అన్ని వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో టీడీపీ వర్గాల్లో వణుకు పుడుతోంది. ముఖ్యంగా మహిళలు, యువత నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, ఆందోళనలకు వారు సిద్ధమవుతుండటంతో ప్రభుత్వం తరపున మంత్రి గంటా శ్రీనివాసరావు, అధికారుల తరపున జిల్లా కలెక్టర్, పర్యాటక శాఖ ప్రాంతీయ డైరెక్టర్తో చంద్రబాబు నాయుడు వివరణలు ఇప్పించారు. ఈ వివరణలు ఎలా ఉన్నా బీచ్ ఫెస్టివల్ పార్టీకి తీరని నష్టం కలిగించడం ఖాయమని టీడీపీ నాయకులు ఒప్పుకుంటున్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అనూహ్యంగా బలం పుంజుకుందనే విషయాన్ని విశాఖ సభ తేటతెల్లం చేసిందని అంటున్నారు. గతంలో హుద్హుద్ విశాఖకు తీరని నష్టం చేసిందని, ఇప్పుడు బీచ్ లో ఫెస్టివల్తో తమ అధినేతే సాగర నగరంలో టీడీపీకి ఉనికి లేకుండా చేస్తున్నారనే ఆందోళన తెలుగు తమ్ముల్లో వ్యక్తమవుతోంది. పెద్ద నోట్ల రద్దు హఠాత్తుగా తీసుకున్న నిర్ణయమైనా కేబినెట్లోని సహచరులకు కూడా చెప్పకుండా ఇష్యూను ప్రధాని మోదీ మేనేజ్ చేశారా? నల్ల కుబేర్లపై చేసిన సర్జికల్ స్ట్రైక్స్ సత్ఫలితాలనిస్తాయా? దేశ ఆర్థిక వ్యవస్థను, సామాన్యుల జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయం 1500 నోట్ల రూపాయల రద్దు. ఇది హడావిడిగా తీసుకున్న నిర్ణయం కాదని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ప్రధాని మోదీ దీనిపై గడిచిన 6 నెలలుగా కసరత్తు చేశారని సమాచారం. అంతేకాదు, ఈ విషయం బయటికి పొక్కకుండా చాలా రహస్యంగా ఉంచారు. ప్రధాని మంగళవారం రాత్రి జాతినుద్దేశించి చేసిన ప్రసంగానికి కొద్ది నిమిషాల ముందే ఈ విషయాన్ని తమ మంత్రివర్గ సహచరులకు తెలిపారట. అంతేకాదు, టీవీల్లో మోదీ ప్రసంగం పూర్తయ్యేంత వరకు వారిని కేబినెట్ సమావేశ మందిరంలోనే ఉండమని చెప్పినట్టు తెలుస్తోంది.
నల్లధనంపై విస్తృత దాడి చేసే దిశగా సిద్ధం కావాలని 6 నెలల క్రితమే రిజర్వ్ బ్యాంకుకు మోదీ సర్కార్ నుంచి సూచనలు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లను తొలగించాలని చాలా కాలం క్రితమే మోదీ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 2300 కోట్ల నోట్లను మార్చటం అందున రహస్యంగా అన్నది అంత సులభమైన పనేం కాదు. పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి నిర్ణయంలో భాగస్వాములైన అధికారులందరినీ గత కొంతకాలంగా ప్రత్యేకంగా ఎవ్వరినీ కలవకుండా ఉంచినట్టు తెలుస్తోంది. అంతేకాదు పెద్ద నోట్ల రద్దుకు సంబంధించిన నోటిఫికేషన్ను కూడా కేంద్ర బడ్జెట్ పత్రాలు ముద్రించే ప్రత్యేక ప్రెస్లోనే ముద్రించారు. టీఆర్ఎస్ పై ఎదురుదాడి ప్రారంభించారు ప్రొఫెసర్ కోదండరాం. తనపై నిఘా పెట్టడం ఆపి ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలని టీఆర్ఎస్ నాయకులకు ఆయన హితవు పలికారు. టీఆర్ఎస్ నాయకులు ఆరోపించినట్టు తాను ఏ నాయకులను కలవలేదని, ఆ అవసరం కూడా తనకు లేదని కోదండరాం స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై స్పందించిన ప్రొఫెసర్ కోదండరాం, సమస్యలు ప్రస్తావిస్తుంటే నాపై ఎదురుదాడి చేస్తున్నారు. సుమన్తో పలికిస్తున్నదెవరో తనకు తెలుసన్న ప్రొఫెసర్ పరోక్షంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేసిన కోదండరాం తాను ఏ నేతలను కలవలేదని స్పష్టీకరణ. నయీం కేసు విచారణపై అనుమానాలున్నాయన్న కోదండరాం ఉపాధి కల్పన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్. టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. పెద్దపల్లి ఎంపీ సుమన్తో ఆ మాటలు పలికిస్తున్నదెవరో తనకు తెలుసునని ఆయన అన్నారు. తన మాటలు ఆ పలికిస్తున్న వారిని ఉద్దేశించినవేనని స్పష్టం చేశారు. తాను సమస్యలు ప్రస్తావిస్తున్నానని, దానిని సరైన కోణంలో చూడకుండా టీఆర్ఎస్ నేతలు ఎదురుదాడి చేస్తున్నారని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తాను సంధిస్తున్న ప్రశ్నలకు వారి దగ్గర సమాధానాలు లేవని అన్నారు. అంతేకాదు తాను ఏం చేస్తున్నానో తెలుసుకోవడం మానేసి ప్రజలకేం కావాలో తెలుసుకుని ఆ దిశగా చర్యలు చేపట్టాలని టీఆర్ఎస్ నేతలకు ప్రొఫెసర్ కోదండరాం హితవు పలికారు. జూలై 16న తాను వారణాసిలో ఉన్నానని, జూలై 27న తాను హైదరాబాద్లో జరిగిన ధర్నాలో పాల్గొన్నానని ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. సమస్యలు ప్రస్తావిస్తే దాడులకు దిగడం సబబు కాదని అన్నారు. తాను ఏ నేతలను కలవనని, ఎవరితోనూ మాట్లాడనని, తాను ప్రస్తావించేది ప్రజా సమస్యలేనని ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదని అన్నారాయన. నిజంగా ప్రశ్నలు అడిగినందుకు దాడి చేయటం అనేది శోచనీయం. మాకు మాట్లాడిన వాళ్ళ మీద కోపం లేదు, ఎందుకంటే పలికించేడు వాడెవడో మాకు తెలుసు కాబట్టి వాళ్ళ మీదే మేము వాళ్ళకే ఈ సమాధానాలు చెప్తున్నాం. కానీ అడిగిన వాళ్ళకు మాత్రం మేము ఈ మాటలు చెప్పవలసింది ఎవరైతే పలికిస్తున్నారో వాళ్ళకే ఈ సమాధానాన్ని మేము ప్రత్యేకంగా చెప్పదలిచినాం. దేనిపైనైనా మీరు చర్చ చేయండి. చర్చ మాకేదో మేలు చేస్తుందని మేము అడుగుతలేము. చర్చ రాష్ట్ర పురోభివృద్ధికి దారి తీస్తుందనేటువంటి ఆలోచనతో మేము కోరుకుంటున్నాం. ఆ చర్చ జరిగితే లాభం, కానీ మా వెంటబడి ఉన్న సమయం అంతా దుర్వినియోగం చేసుకుంటే దాంతో వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. మేము ఎక్కడ ఉరికేటోళ్ళం కాదు, దాచుకునేటోళ్ళం కాదు. రహస్యంగా మంతనాలు ఆడటానికి మాకు ప్రత్యేకమైన ప్రయోజనాలు ఏమీ లేవు. 16 నాడు నేను వారణాసిలో సమావేశంలో ఉన్నా. 27 నాడు మొత్తం ఇందిరా పార్క్ కాడు ఉన్నా. మీరు రికార్డులు చూసుకొని మీ పత్రికా విలేకరు. నాకు ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే మా వెంట ఇంత పెట్టి ఎందుకు దుర్వినియోగం చేస్తుండ్రనేది. మాకు రెండో అనుమానం ఎక్కడొస్తుందంటే మీ ఇంటెలిజెన్స్కి ఇంత బలహీనంగా ఉన్నదా? మరి ఈ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి మీరు జిల్లాలో ఏర్పాటు చేస్తుండ్రు, మీ పార్టీ కమిటీలో ఏర్పాటు చేస్తున్నారు. మరి అది ఇంత చక్కగా ఉంటే రేపు మరి మీ నిర్ణయాలు ఎంత బాగుంటాయో మీరు ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలిచారు. నయీం కేసు విచారణకు సంబంధించి అనుమానాలున్నాయని కోదండరాం అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నయీం కేసులో ఎవరెవరైతే జోక్యం చేసుకున్నారో, నయీంతో అంటగాగినరో వాళ్ళ జాబితాను బయటపెట్టండి. బాధ్యులైనటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోండి. అటువంటి వారు ఎవరైనా ఏ పార్టీలో ఉన్నా వాళ్ళందరినీ ఆ పార్టీల నుంచి తొలగించాలనేటువంటి మాట కూడా మేము చెప్పినాం. మొత్తం స్థూలంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రాన్ని డిమాండ్ చేసినాం. మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యలపై ఈ నెల 20న హైదరాబాద్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు కోదండరాం తెలిపారు. ఈ సభకు ఎవరు వస్తారో చెప్పాలని, తన ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారో చెప్పాలని టీఆర్ఎస్ను కోదండరాం ప్రశ్నించారు. నరసింహారావు, ప్రిన్సిపల్ కరస్పాండెంట్. పొలిటికల్ కారిడార్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ ట్యూన్.
వెల్కమ్ బ్యాక్. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం షరతులతో ఆహ్వానించదగిందే. తాత్కాలికంగా అందరికీ ఇబ్బంది పెట్టే సమస్య అయినా దీర్ఘకాలంలో మాత్రం ఇది నల్ల కుబేరుల పాలిట పెనుశాపం కానుంది. ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం ఉపయోగించుకోని వారికి ఇది పెద్ద గండమే. పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంపై కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న సంచలన నిర్ణయం కొన్ని షరతులతో ఆహ్వానించదగిందే. 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్ల రద్దు చేయడం ద్వారా దేశంలో కొత్త అధ్యాయానికి మోడీ నాంది పలికారు. ఇది ఒక రకంగా విప్లవాత్మకమైన నిర్ణయం. నల్లధనాన్ని నిర్మూలించాలన్న ఆయన సత్సంకల్పం తెలియజేస్తుంది. నిజంగానే పెద్ద ఎత్తున నల్లధనం పోగు చేసుకుని ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛంద వెల్లడి స్కీమును ఉపయోగించుకోని వారికి ఇది పెద్ద గండమే అవ్వచ్చు. దేశంలో నల్లధనం నిర్మూలించడానికి ఇది ఉపయోగపడితే సంతోషించవలసిందే. కానీ అదే సమయంలో అనేక సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. సామాన్య ప్రజలు సడన్గా అనూహ్యమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా పెద్ద నోట్లు తీసుకోవడం లేదు. పెళ్లిళ్ళు పబ్బాలు చేసుకునే వారికి సమస్య ఎంత అంతా కాదు. రైతులకు కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. పెట్రోల్ బంకుల వంటి వాటిలో నోట్లు తీసుకోకపోవడం వల్ల ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నది పాలకులకు తెలియడం లేదని అనుకోవాలి. రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ తదితర ప్రాజెక్టుల్లో సడన్గా వచ్చే సంక్షోభాలను తట్టుకోగలుగుతారా అన్న చర్చ జరుగుతోంది. దీనివల్ల వేలాది మందికి ఉపాధి దెబ్బతినే అవకాశం ఉందని కొందరు అంచనా. ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఎక్కువగా నగదు లావాదేవీలే జరుగుతుంటాయి. ఇప్పుడు నోట్ల రద్దుతో వాటిపై దీని ప్రభావం ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులు పైకి స్వాగతించినా లోపల వారికి ఉండే భయం వారికి ఉంటుంది. అధికారంలో ఉన్నవారికి సహజంగానే మరింత ఆందోళన ఉండవచ్చు. అయితే ముందస్తు సమాచారం ఉన్నవారు జాగ్రత్త పడితే ఏమో కానీ, లేకుంటే అవినీతితో ఎవరైనా డబ్బు పోగు చేసి ఉంటే అదంతా వృధా అవుతుందా, లేక దానికి వేరే మార్గాలు అన్వేషించారా అన్నది తెలియదు. కాకపోతే బీజేపీలో కూడా మోడీ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయట. అనేక రంగాల్లో ఇప్పటికీ నగదు లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో మోడీ నిర్ణయం ఎలాంటి విపరిణామాలకు దారితీస్తోందని వారు భయపడుతున్నారు. ఆర్థిక వ్యవస్థపై వ్యతిరేక పరిణామాలు ఏర్పడితే అప్పుడు నల్లధనం నిర్మూలన కోసం జరిగే ప్రయత్నాలు మరింత నష్టం చేసే ప్రమాదం ఉందని బీజేపీ నేతలు కొందరు సందేహిస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని మోడీ ప్రభుత్వం మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదనిపిస్తుంది. ప్రత్యేకంగా సామాన్యులకు ఇబ్బంది లేకుండా ముందస్తు సమాచారం ఇచ్చి నిర్దిష్ట గడువు పెట్టి అప్పుడు నోట్లను రద్దు చేసి ఉంటే కొన్ని సమస్యలు తగ్గేవేమో. ఈ ఇబ్బందులు వంటివి లేకుండా చేస్తే ప్రజలు చాలా ఆనందిస్తారు. ఏ సంస్కరణ అయినా కొన్ని సమస్యలు తప్పని, దీర్ఘకాలంలో దేశానికి మేలు జరుగుతుందని మరికొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా ప్రధాని మోడీ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయంతో భారతదేశం కొత్త పందాలో పయనిస్తే సంతోషించవలసిందే, అందుకు ప్రధాని అభినందించవలసిందే. ఇంజన్ దిశ మార్చితే పార్టీ దశ మారుతుందా? అంధవిశ్వాసాలు, పిచ్చి నమ్మకాలను పట్టించుకొని మరాఠా నేత రాజ్ ఠాక్రే ఇప్పుడు తన ఆలోచన విధానాన్ని మార్చుకుంటున్నారా? ఎంఎన్ఎస్ ఎన్నికల గుర్తు రైల్ ఇంజన్ దిశ మార్చటం రాజ్ ఠాక్రేకు కలిసిస్తుందా? ఎన్నికల గుర్తుపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన ప్రయోగాలు. పార్టీ గుర్తు రైల్ ఇంజిన్. సెంటిమెంటుకు తలొగ్గిన రాజ్ ఠాక్రే. పార్టీ గుర్తు కుడి నుంచి ఎడమకు వెళ్తున్న రైల్ ఇంజిన్. 2009 ఎన్నికల తర్వాత ఎడమ నుంచి కుడికి మారిన రైల్ ఇంజిన్. ఇప్పుడు మళ్లీ పాత రూపంలోకి మారిన ఎన్నికల గుర్తు. రాజ్ ఠాక్రే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. కానీ ఇప్పుడు ఆయన తన ధోరణి మార్చుకుంటున్నట్టు కనిపిస్తోంది. నమ్మకాలు, సెంటిమెంట్లకు రాజ్ ఠాక్రే కూడా తలగ్గొక తప్పని పరిస్థితిని ఆయన పార్టీ మహారాష్ట్ర నవనిర్మాణ సేన తీసుకువచ్చినట్టు స్పష్టమవుతోంది. శివసేన అధినేత బాల్ ఠాక్రే సోదరుడి కుమారుడు ప్రబోధాంకర్ ఠాక్రే మనవడైన రాజ్ ఠాక్రే అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలపై తన పూర్వీకులు అనుసరించిన మార్గంలోనే ఇన్నాళ్లు పయనించారు. కానీ ఇప్పుడు ఆయన కూడా వాటినే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. రెండు 2006లో శివసేనతో తెగదింపులు చేసుకున్న రాజ్ ఠాక్రే సొంతంగా ఎంఎన్ఎస్ పేరుతో పార్టీ పెట్టుకున్నారు. ఎన్నికల సంఘం దానికి రైల్ ఇంజిన్ గుర్తు కేటాయించింది. ఆ గుర్తుతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఎన్ఎస్ పోటీ చేసింది. కానీ అక్కడేమీ పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ఆ తర్వాత జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 13 స్థానాల్లో విజయం సాధించిన ఎంఎన్ఎస్
చక్కటి ఓట్లను రాబట్టింది. ఆ తర్వాత జరిగిన గ్రేటర్ ముంబై మున్సిపల్ ఎన్నికల్లోనూ చక్కటి ఫలితాలు రాబట్టింది. నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అసెంబ్లీ స్థానాలు మున్సిపల్ ఎన్నికల్లో సంఖ్యాపరంగా బాగానే ఉన్నా ఓవరాల్గా ఎంఎన్ఎస్ ట్రాక్ రికార్డ్ పేలవంగానే ఉంది. ఈ పరిస్థితి మారాలంటే ఎన్నికల గుర్తైన రైల్ ఇంజన్ దిశను మార్చాలని కొందరు సూచించడంతో రైల్ ఇంజన్ దిశను ఎడమ నుంచి కుడికి మార్చారు. మరాఠీ అక్షరాలను ఎడమ నుంచి కుడికి రాస్తారు కాబట్టే తమ గుర్తును ఇలా మార్చామని అప్పట్లో రాజ్ ఠాక్రే తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. కానీ ఆ దిశ ఎంఎన్ఎస్కు అచ్చొచ్చినట్టు లేదు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎంఎన్ఎస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున గెలిచింది ఒక్క ఎమ్మెల్యే మాత్రమే. దీనిపై ఆత్మపరిశీలన చేసుకున్న ఎంఎన్ఎస్ నాయకులు రాజ్ ఠాక్రే పరిస్థితి చక్కదిద్దేందుకు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రైల్ ఇంజిన్ గుర్తును మళ్లీ కుడి నుంచి ఎడమకు మార్చితే బాగుంటుందనే నిర్ణయానికి అంతా వచ్చారు. ఎన్నికల గుర్తు దిశ మార్చాలన్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి మార్పులతో ఏ రాజకీయ పార్టీ ఎదగదని చాలామంది అంటున్నారు. పార్టీ నాయకులు కష్టపడి పనిచేయాలని సూచిస్తున్నారు. రైల్ ఇంజిన్ దిశను మార్చడం కన్నా రాజ్ ఠాక్రే తన పనితీరు మార్చుకోవాలని హితవు చెప్తున్నారు. మరి ఆ మాటలు వాళ్లకు రుచిస్తాయో లేదో. ఇవి పొలిటికల్ కారిడార్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.